Good afternoon, friends. Welcome to today's lecture on English grammar in Telugu. విద్యార్థులకు నేటి ఆంగ్ల వ్యాకరణం తెలుగులో చర్చకు స్వాగతం. ఆ, నేను ఈ ఇంగ్లీష్ గ్రామర్ని ఈ పుస్తకం వాడి చెప్తున్నాను. దట్ ఈస్ ఇంగ్లీష్ గ్రామర్ బై జేవి రమణయ్య అండ్ జే గోపాలం. ఓకే, ఇందులో నుంచి నేను ప్రశ్న తీసుకుని వివిధ భావనల్ని కాన్సెప్ట్స్ని ప్రజెంట్ చేస్తున్నాను. ఓకే, ఇది చాలా ఓల్డ్ పుస్తకం, తెలుగులో ఉంటుంది పూర్తిగా. రైట్, నేను నేను క్రితం పాఠాల్లో కొన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడాను. అవి ఏమిటంటే నౌన్, వర్బ్. ఓకే, ఇంత ముందు పాఠాల్లో మీరు ఇవి చూడొచ్చు. నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో మొదలుపెట్టాను. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండే మొత్తం వర్డ్స్, పదాలన్నింటినీ 8 భాగాలుగా విభజించారు. ఆ భాగాలని భాషా భాగాలు అంటారు, ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఓకే, అందులో మొట్టమొదటిది నౌన్, నామవాచకం. దీని గురించి ఇంతకుముందు వీడియో పాఠాల్లో చేశాను, అవి మీరు చూడొచ్చు. అలాగే రెండవ భాషా భాగం వర్బ్, క్రియ. దీని గురించి కూడా నేను ఇంతకుముందు పాఠాల్లో చర్చించాను. ఇవాళ మూడవ భాషా భాగం, థర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడతాను. దీన్ని ప్రొనౌన్ అంటారు, తెలుగులో సర్వనామం అంటారు. ఓకే, యా. లెట్ us స్టార్ట్ విత్ అన్ ఎగ్జాంపుల్. మనం ఒక ఉదాహరణతో మొదలు పెడదాం. ఓకే, సో నేను ఇదంతా నేను ఫాలో అయ్యే పుస్తకం పేరు ఇంగ్లీష్ గ్రామర్ బై జేవి రమణయ్య అండ్ జే గోపాలం. ఓకే, యా. సో ఇది సుమారు 144 రూపాయలు ఉంటుంది. చాలా చౌక, తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్ గ్రామర్ అంతా తెలుగులో ఉంటుంది. మన మాతృభాష తెలుగు. సో ఈ పరభాష, ఈ ఆంగ్లాన్ని నేర్చుకోవడంలో మన మాతృభాష చాలా సహాయం చేస్తుంది. ఓకే, సో మనం ఇవాళ ప్రొనౌన్ గురించి మాట్లాడదాం. ప్రొనౌన్, యా. సో లెట్ us స్టార్ట్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఉదాహరణతో నేను మొదలు పెడతాను. ఓకే, రావణ కిడ్నాప్డ్ సీత. రావణ కిడ్నాప్డ్ సీత. రావణ kept, rather hid. Okay, Ravana hid now. Okay, Ravana hid Sita in Ashokvan. Okay, yeah. Ravana kidnapped Sita. Ravana hid Sita in Ashokvan. ఓకే, రావణుడు సీతని అపహరించాడు. రావణుడు సీతని అశోకవనంలో దాచాడు. ఓకే, ఇందులో ఇది కర్త, ఈవిడ కర్మ. చేసిన పని ఎవరు? రావణుడు. ఇది కర్త అవుతుంది, ఇది కర్మ అవుతుంది. తర్వాత ఇదేమో చేసిన పని ఏమిటి? అపహరించడం. ఇదేమో క్రియ అవుతుంది, వర్బ్. కిడ్నాప్డ్ అనేది వర్బ్ అవుతుంది. ఇవేమో మనుషుల పేర్లు, రావణ, సీత. అందువల్ల నౌన్లు అవుతాయి అవి. ఓకే, నౌన్ అంటే ఏమిటి? ప్లేస్, నేమ్ ఆఫ్ ప్లేస్ ఆర్ థింగ్ ఆర్ పర్సన్ ఎట్సెట్రా అన్నమాట. నేమ్ ఆఫ్ ప్లేస్ ఆర్ పర్సన్ ఆర్ థింగ్ ఎట్సెట్రా. అందువల్ల రావణ, సీత నౌన్లు అవుతాయి. ఇదేమో వర్బ్. వర్బ్ ఈజ్ that word which speaks about doing, being or possessing.
ఓకే, రావణుడు ఈ పని చేస్తాడు. డూయింగ్ తెలుపుతుంది కనుక కిడ్నాప్డ్ అనేది వర్బ్ అవుతుంది. ఓకే, రావణుడు సీతను అపహరించాడు. ఓకే, రావణ హిడ్ సీత ఇన్ అశోకవన్. రావణుడు సీతని అశోకవనంలో దాచాడు. ఓకే, ఇక్కడ ఇక్కడ నౌన్ రావణ, రావణాన్ని మళ్ళా వాడాడు. రావణ అని మళ్ళా వాడక్కర్లేదు. దీనికి బదులుగా హీ అంటే సరిపోతుంది. ఓకే, అట్లనే ఇక్కడ సీత పేరు మళ్ళా వాడాడు. ఆల్రెడీ వాడేస్తాడు సీత పేరుని, అందువల్ల హెర్ అంటే సరిపోతుంది ఇక్కడ. ఓకే, రావణ కిడ్నాప్ సీత, he hid her in అశోకవన్. ఓకే, రావణుడు సీతను అపహరించాడు. అతను ఆమెని అశోకవనంలో దాచాడు. అలాగే ఈ ఈ కర్తల పేరు, ఈ నామవాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళా వాడకుండా కొన్ని ప్రత్యేకమైన పదాలు ఉన్నాయి. హీ, అతను అంటే సరిపోతుంది. తెలుగులో అంటాం రావణుడు సీతను అపహరించాడు, అతను అంటే రావణుడు అనమాట. అతను అనేది సర్వనామం అవుతుంది ఈ నామవాచకానికి. ఇంగ్లీష్ లో హీ అనమాట. హీ అనేది సర్వనామం అవుతుంది దేనికి. ఓకే, హీ అనేది సర్వనామం అవుతుంది. దేనికి బదులుగా వాడబడింది? రావణుడు, రావణ అనే నౌన్ కి బదులుగా. అట్లనే సీత అనేది అనే నామవాచానికి బదులుగా, నౌన్ కి బదులుగా ఏం వాడబడింది? హర్, ఆమెను. ఇది అందువల్ల హెర్ అనేది కూడా సర్వనామం. అంటే అంటే ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ ఏం జరుగుతోంది? we have this situation. Pronoun ఇది డెఫినిషన్ అన్నమాట. pronoun. Okay, pronoun is a word that replaces a noun. Okay, in English language, pronoun is a word that replaces a noun. నామవాచకానికి బదులుగా వాడబడే పదాన్ని ప్రొనౌన్ అంటారు. అంటే ఇక్కడ ఉదాహరణ చూసాం. హీ అనేది, అతను అనేది ఒక ప్రొనౌన్ అవుతుంది, హెర్ అనేది ఒక ప్రొనౌన్ అవుతుంది. ఎందుకు? అతను అనేది రావణుడికి బదులుగా, రావణుడు అనే నామవాచకం నౌన్ కి బదులుగా వాడబడింది, అందువల్ల ఇది ప్రొనౌన్ అవుతుంది. అట్లనే హర్ అనేది సీతకి బదులుగా వాడబడి, సీత నౌను, మనిషి పేరు నౌను, దానికి బదులుగా వాడబడింది కనుక హెర్ అనేది కూడా ఒక నామవాచకం అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు? I, we, you, right? She, he, they, right? Mine or me, mine. He, our, ours, yours. Okay, her, his, theirs, T-H-E-I-R, T-H-E-I-R-S, this, and then, yeah, etc. It, its, etc. Okay? నేను, మనము, నువ్వు, ఆమె, అతను, వారు, మీ నేను, మైన్ నా యొక్క, అవర్ మన యొక్క, అవర్స్ కూడా మన యొక్క అని వస్తుంది. యువర్ నీ యొక్క, యువర్స్ నీ యొక్క, మీ యొక్క నీ యొక్క అట్లా వస్తుంది. హెర్ ఆమె యొక్క, హెర్స్ ఆమె యొక్క అని అర్థం వస్తుంది. దేర్ వారి యొక్క, దేర్స్ వారి యొక్క అని అర్థం వస్తుంది. ఇట్ అది, ఇట్స్ దాని యొక్క అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, ఇటువంటి పదాలన్నింటినీ ప్రొనౌన్స్ అంటారు. వీటిని నౌన్స్ బదులుగా వాడవచ్చు. మనం ఒక అభ్యాసంలోకి వెళదాం, మీరు అది గమనిస్తారు. ఏమిటి ప్రొనౌన్లు ఎటువంటివి, ఇలాంటి ప్రొనౌన్లు నౌన్లు బదులుగా ఎలా వాడబడతాయో మీరు తెలుసుకుంటారు. ఓకే, నేను పేజ్ 8 లోకి ఎంటర్ అవుతున్నాను. పేజ్ 8 ఇది 2021 ఎడిషన్ అనుకుంటా. ఓకే, పేజ్ 8. ఓకే, దిస్ ఈజ్ ఎక్సర్సైజ్ 5. ఓకే, అభ్యాసం 5. నౌ
నేమ్ ది ప్రొనౌన్స్ ఇన్, ఈ క్రింది వానిలో ప్రొనౌన్స్ ను చెప్పము. ఒకటి ఒకటి ఐ లవ్ మై మదర్. ఐ లవ్ మై మదర్. మై మదర్. ఓకే. దేంట్లో సర్వనామాలు చెప్పన్నాడు. ఐ లవ్ మై మదర్. నేను నా యొక్క తల్లిని ప్రేమిస్తాను, ప్రేమిస్తూ ఉన్నాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తున్నాడు. ఓకే. ఆ, ఆ, నేను అనేది ఎవరికి బదులు? ఒక వ్యక్తి బదులు. ఓకే. అందువల్ల అంటే ఆ పేరు ఏదో ఉంటుందో ఆ పేరు నామవాచకం, దానికి బదులుగా అన్నమాట. అందులో ఐ అనేది ఒక సర్వనామం ప్రొనౌన్ అవుతుంది. మై అంటే నా యొక్క, అంటే నా- నామవాచకం ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క అన్నమాట. రైట్. సో ఈ మై అనేది ఆ, ఇక్కడ అయ్యే ఎవరికి వాడబడిందో వాళ్ళ యొక్క అన్నమాట. అందువల్ల ఇది కూడా సర్వనామం అవుతుంది. సో ఇందులో ఇవి రెండు ప్రొనౌన్స్ అవుతాయి. ప్రొనౌన్, ప్రొనౌన్, ఐమ్ సారీ, ప్రొనౌన్. P-R-O-N-O-U-N. I is in place of some person, and my refers to ఆఫ్ దట్ పర్సన్. ఐ అనేది ఒక వ్యక్తికి బదులు వాడబడింది, అందువల్ల ఇది ప్రొనౌన్ అవుతుంది. ఆ వ్యక్తి పేరు బదులు వాడబడింది, అందువల్ల వ్యక్తి పేరు నామవాచకం అవుతుంది. నౌన్ దాని బదులు వాడబడింది ఐ కనుక ఐ ప్రొనౌన్ అవుతుంది. అలాగే మై అంటే నా యొక్క, అంటే ఇక్కడ ఎవరు? ఐ లవ్ మై మదర్. ఈ సెంటెన్స్ ఎవరైతే చెప్పారో వారి యొక్క అన్నమాట. అతనికి ఒక పేరు ఉంది కదా, ఆ పేరు ఏమవుతుంది? నామవాచకం నౌన్ అవుతుంది. అతని యొక్క, అతని యొక్క గనక అతని అంటే ఆ, అతని యొక్క అంటే ఆ నామవాచకం యొక్క అన్నమాట. ఆ నౌన్ యొక్క అందులో దానికి బదులుగా ఆ పేరు బదులుగా వాడబడింది కనుక ఇది కూడా నౌన్, ఈ ప్రొనౌన్. ఓకే. ఇవి రెండు ప్రొనౌన్లు అవుతాయి. ఓకే. అది సంగతి. రెండు రెండు యువర్ సిస్టర్ ఈజ్ వెరీ కైండ్ టు మీ. యువర్ సిస్టర్, యువర్ సిస్టర్ ఈజ్ వెరీ కైండ్, వెరీ కైండ్ టు మీ. ఓకే. నీ సోదరి నా నా నాకు చాలా దయతో ఉంటుంది, నా ఎడల అన్నమాట. యువర్ సిస్టర్ ఈజ్ వెరీ కైండ్ టు మీ. నీ సోదరి నా ఎడల చాలా దయతో ఉంటుంది. ఈజ్ అనేది వెర్బ్ అవుతుంది. ఇక్కడ యువర్ సిస్టర్ అనేది నౌన్ అవుతుంది. ఓకే. ఓకే. కర్త అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. ఓకే. సిస్టర్ అనేది కామన్ నౌను. తర్వాత ఇక్కడ ఇక్కడ ఒక సోదరి ఉంది, ఒకరి యొక్క సోదరి ఉంది. అందువల్ల ఆ ఒకరు ఎవరు, ఆ ఒకరి పేరేమో నామవాచకం నౌన్ అవుతుంది. అతని యొక్క కదా, అందువల్ల ఇది సర్వనామం అవుతుంది, ఇది ప్రొనౌన్ అవుతుంది. యువర్ అనేది ప్రొనౌన్ అవుతుంది. ఓకే. నేను చెప్తున్నాను ఈ సెంటెన్స్ ఎదుటి వానితో. సో నీ యొక్క అనేటువంటిది ప్రొనౌన్ అవుతుంది. ఓకే. తర్వాత రైట్. తర్వాత ఈజ్ వెరీ కైండ్ టు మీ. నాకు, నాకు అంటే నేను అనేది నా పేరు ఏదైతే ఉందో సర్వనామం అవుతుంది, అది సారీ నామవాచకం అవుతుంది. నాకు బదులు, నా పేరుకు బదులు ఇది వాడాను, అందువల్ల ఇది ప్రొనౌన్ అవుతుంది. ఓకే. నా పేరేమో నా పేరేమో నామవాచకం నౌన్ అవుతుంది, నౌన్ బదులు వాడాను కదా, అందువల్ల ఇది ప్రొనౌన్ అవుతుంది. అందువల్ల యువర్ సిస్టర్ ఈజ్ వెరీ కైండ్ టు మీ. అందువల్ల యువరు, మీ అనేటువంటి రెండు సర్వనామాలు అవుతాయి. ఇక్కడ యువర్ అంటే నీ యొక్క, నువ్వు అనే సర్వనామం, నీకు సంబంధించిన అన్ని సర్వనామాలే. అంటే యువర్, యువర్స్, నీ యొక్క అనేది కూడా సర్వనామంగా మనం పరిగణిస్తాం. ఓకే. తర్వాత ఇక్కడ ఈజ్ అనేది వర్బ్ అవుతుంది, ఇది వర్బ్. ఇది ఎందుకు? నీ నీ సోదరి నా ఎడల చాలా దయతో ఉంటుంది. ఆమె స్థితిని తెలుపుతోంది, బీయింగ్, అందువల్ల ఇది వర్బ్ అవుతుంది. ఓకే. వెరీ కైండ్ అనేటువంటిది ఈ వర్బ్ ని వర్ణిస్తోంది కనుక ఇది యాడ్వర్బ్ అయిపోతుంది. ఓకే. తర్వాత చూద్దాం. రైట్. మూడు. We have placed our books here and we don't find them. We have placed our books here and we don't find them. Okay. డోంట్ అంటే డు నాట్ అన్నమాట. నాట్ అని పూర్తిగా రాయకుండా N'(S)T అని రాస్తారు. ఓకే. వీ హ్యావ్ ప్లేస్ అవర్ బుక్స్ హియర్ అండ్ వీ డోంట్ ఫైండ్ దెమ్. మేము మా యొక్క పుస్తకాలని ఇక్కడ ఉంచాము. కరెక్ట్ అన్నమాట, ఉంచాము. మరియు
వి డోంట్ ఫైండ్ దెమ్, మేము వాటిని కనుగొనలేకపోతున్నాము, కనుగొనలేకపోతున్నాము అన్నమాట. కదా, ఇక్కడ కొందరు వ్యక్తుల పేర్లు బదులు వి వాడుతున్నాం, అందువల్ల ఇది ఒక ప్రోనౌన్ అవుతుంది. ఓకే, అవర్. ఈ ఆ, ఈ వాక్యం కొందరు చెప్తున్నారు వాళ్ళ యొక్క అన్నమాట. సో వాళ్ళ యొక్క గనక ఇది కూడా, ఇది ఆఫ్ వి అన్నమాట. ఇది కూడా ఏమవుతుంది, సర్వనామం అవుతుంది. ఇదేమో ప్రొనౌన్ అవుతుంది. వి అంటే కొంతమంది మనుషులు పేర్లు ఏమో నామవాచకాలు అవుతాయి, వాళ్ళ బదులు వి వాడుతున్నాడు, అందువల్ల ఇది సర్వనామం అవుతుంది, ప్రొనౌన్. అలాగే వారి యొక్క అన్నమాట, అందువల్ల అంటే ఇక్కడ వి ఎవరుతున్నారో ఆఫ్ వి అని అర్థం అన్నమాట. అందువల్ల ఈ సర్వనామానికి సంబంధించినది కూడా సర్వనామం అయిపోతుంది, ఆర్ అనేది కూడా. హియర్ అండ్ వి, ఇది కూడా సర్వనామం. ఇక్కడలాగే డోంట్ ఫైండ్ దెమ్, వాటిని, వాటిని అంటే ఆ పుస్తకాలని, ఈ పుస్తకాలకు బదులు వాడుతున్నాడు, అందువల్ల దెమ్ అనేది కూడా సర్వనామం. ఇవన్నీ సర్వనామాలు అవుతాయి. ఓకే, ఇవన్నీ సర్వనామాలు అవుతాయి, ఇవన్నీ సర్వనామాలు అవుతాయి. ఓకే, అదనమాట. ఇవన్నీ ప్రొనౌన్స్, ప్రొనౌన్స్. ఓకే, ఇందాక నేను లిస్ట్ లో చెప్పలేదు, అజ్ అనేది కూడా మీ ఏమో సింగులర్ కి వాడతాం, అది సర్వనామం అవుతుంది, అజ్ అనేది కూడా సర్వనామం అవుతుంది. ఓకే, we have placed our books here and we don't find them. మేము సర్వనామం అవుతుంది, అవర్ మా యొక్క సర్వనామం అవుతుంది, ప్రొనౌన్ we మళ్ళా సర్వనామం అవుతుంది. ఇక్కడ అయింది కదా, ఎప్పుడు సర్వనామం అది. ఫైండ్ దెమ్ అంటే ఇది కూడా సర్వనామం అవుతుంది. ఇక్కడ బుక్స్ అనేది కామన్ నౌన్ ఇది. తర్వాత ఇక్కడ ఏం చేశాడు, పుస్తకాలను పెట్టాడు, అదో ఇది వర్బ్ అవుతుంది. ప్లేస్ అనేది వర్బ్ అవుతుంది, కెప్ట్ అన్నమాట. ఒక చోట్లో పెట్టాడు కనుక అది వర్బ్ అవుతుంది, డూయింగ్ తెలుపుతుంది కనుక. వి హ్యావ్ ప్లేస్, అది పర్ఫెక్ట్ టెన్స్ లో, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తున్నాడు, ఇప్పుడే పెట్టాము అట్లాగనమాట. లేదా పెట్టి ఉన్నాం అని కూడా మీనింగ్ వస్తుంది. మేము ఉంచాము అని కదా, అందువల్ల బీయింగ్ ని తెలుపుతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది ఇది. ఓకే, వీ హావ్ ప్లేస్ ఆర్ బుక్స్ హియర్, ఇక్కడ పెట్టాం. ఓకే, తర్వాత అండ్ వీ డోంట్ ఫైండ్, అండ్ వీ డోంట్ ఫైండ్, మేము వాటిని కొనలేకపోతున్నాం. ఫైండ్ అనేది కూడా డూ నాట్ ఫైండ్, ఇదంతా వెర్బ్ అవుతుంది. ఓకే, ఇదేమో మెయిన్ వెర్బ్ అవుతుంది, ఇది ఆక్సిలరీ వెర్బ్ అవుతుంది. ఓకే, హీర్ అనేది దాన్ని కూడా సర్వనామంగా తీసుకోవచ్చు, ఒక చోటికి బదులు అన్నమాట. ఒక చోటుకి బదులు వాడుతున్నాడు, దీన్ని కూడా సర్వనామంగా తీసుకోవచ్చు. హియర్, దేర్, వాటిని కూడా సర్వనామంగా తీసుకోవచ్చు. ఓకే, అది సంగతి. తర్వాత 4, Rama asked his father to give him a ball. Rama asked his father to give him a ball. రాముడు రాముడు Rama asked his father to give him a ball. రాముడు తన తండ్రి గారిని ఒక బంతి ఇమ్మనమని, ఒక బంతిని తనకి ఇమ్మనమని అడిగాడు. ఓకే, సో రాముడు అనేది నౌన్ అవుతుంది. ఓకే, అతని యొక్క అంటే రాముని యొక్క, ఇది ప్రొనౌన్ అవుతుంది. ఓకే, అతను అంటే రాముడికి అనమాట, ఇది నౌన్, ఇది ప్రొనౌన్ అవుతుంది. తర్వాత యా, ఏ బాల్ అనేది ఒక బంతి పేరు, అందులో ఇది కూడా ఇది నౌన్ అవుతుంది. ఓకే, అడిగాడు అంటే ఇది వచ్చేసిన పని తెలుపుతుంది, ఇది వర్బ్ అవుతుంది. ఓకే, అది సంగతి. ఇవ్వడం కూడా వర్బ్, ఇది కూడా వర్బ్. రమ ఆస్క్డ్ హిస్ ఫాదర్ టు గివ్ హిమ్ ఎ బాల్. రాముడు తన తండ్రి గారిని ఒక బంతి తనకి ఇమ్మనమని అడిగాడు. అంటే సో రాముడు నౌను, అతని యొక్క అంటే రాముని యొక్క అన్నమాట, ఇది ప్రొనౌన్ అవుతుంది. తర్వాత హిమ్ అంటే అతనికి, రామునికి అనమాట, అది ప్రొనౌన్ అవుతుంది. బంతి నౌన్ అవుతుంది. గివ్ అంటే ఇవ్వడం, అది వెర్బ్ అవుతుంది. ఆస్క్ అడిగాడు, అది డూయింగ్ తెలుపుతోంది. గివ్ కూడా డూయింగ్ తెలుపుతోంది, ఇవి రెండు నౌన్ అవుతాయి. అది సంగతి. Our parents told us to do their bidding. Our parents told us to do their bidding, to do their bidding. Okay, our parents told us to do their bidding.
ఓకే, మా తల్లిదండ్రులు మమ్మల్ని వారి యొక్క బిడ్డింగ్ అంటే వేలపాఠాలు కదా, వాటిని ఆ, చేయమని చెప్పారు. మా యొక్క అవర్ అంటే ఆఫ్ వి అన్నమాట. వి ప్రొనౌన్ అవుతుంది. ప్రొనౌన్ కి సంబంధించినవన్నీ కూడా ప్రొనౌన్ అవుతాయి. సో ఇది ప్రొనౌన్ అవుతుంది. అవర్ మా యొక్క అనేది కూడా ప్రొనౌన్ అవుతుంది. తర్వాత పేరెంట్స్ నౌన్ అవుతుంది. ఓకే, తర్వాత కామన్ నౌన్ అవుతుంది. యా, తర్వాత అస్ అంటే మా యొక్క మమ్మల్ని, ఇది ప్రొనౌన్ అవుతుంది. ఓకే, మన పేరు బదులు వాడారు కదా, వీల్ కి సంబంధించింది కనుక ఇది ప్రొనౌన్ అవుతుంది. వారి యొక్క అంటే పేరెంట్స్ యొక్క, ఇది కూడా ప్రొనౌన్ అవుతుంది. ఓకే, అది సంగతి. ఇక్కడ డూ బిడ్డింగ్ వెర్బ్ అవుతుంది. ఓకే, డూ కూడా వెర్బ్ అవుతుంది. ఓకే, టోల్డ్ చెప్పారు, ఇది డూయింగ్ తెలుసు, ఇది కూడా వెర్బ్ అవుతుంది. రైట్, ఇది కామన్ నౌన్ అవుతుంది పేరెంట్స్ అనేది. అది సంగతి. 5 అయింది. 6. My aunt took her children for a walk. My aunt took her children for a walk. For a walk. ఓకే, నా అత్తయ్య తన పిల్లల్ని ఒక నడకకి తీసుకువెళ్ళింది. అంటే నా యొక్క ఆఫ్ మీ అన్నమాట. సో మీ అనేది ప్రొనౌన్, మై కూడా ప్రొనౌన్ అవుతుంది. ఓకే, తర్వాత టుక్ హెర్ చిల్డ్రన్, ఆమె యొక్క, అందులో హెర్ అనేది ప్రొనౌన్ అవుతుంది. ఓకే, హెర్ అనేది ప్రొనౌన్ అవుతుంది. హెర్ అనేది ప్రొనౌన్ అవుతుంది. హెర్ చిల్డ్రన్ మొత్తానికి కూడా ప్రొనౌన్ అవుతుంది. ఫర్ ఎ వాక్, యా. ఆంట్, ఓకే, టుక్ ఇది వర్బ్ అవుతుంది. ఇదేమో కామన్ నౌన్ ఆంట్. అట్లా చిల్డ్రన్ కూడా కామన్ అవుతుంది. హెర్ చిల్డ్రన్ అనేది ప్రొనౌన్ అవుతుంది. ఓకే, సో అది సంగతి. మై అనేది ప్రొనౌన్ అవుతుంది, హెర్ అనేది ప్రొనౌన్ అవుతుంది. రైట్, ఇది వర్బ్ అవుతుంది. తర్వాత 7. She is fond of them and they are fond of her. She is fond of them. Fond of them and she is fond of them. Okay, sure. She is fond of them and they are fond of her. And they are fond of her. Fond of her. Okay. ఆమె వారి వారి పైన ఇష్టాన్ని కలిగి ఉంది. అంటే ఆమెకు వారు అంటే ఇష్టం, మరియు వారికి వారు ఆమె ఎడల ఇష్టాన్ని కలిగి ఉన్నారు. ఆమెకి వారంటే ఇష్టం, వారికి ఆమె అంటే ఇష్టం. దే ఆర్ మ్యూచువల్, షీ అండ్ దే ఆర్ మ్యూచువల్లీ ఫాండ్ ఆఫ్ వన్ అనదర్. ఓకే, ఆర్ ఈచ్ అదర్ అని కూడా అనొచ్చు. ఓకే, యా. ఇప్పుడు ఇక్కడ షీ అనేది ఒక ప్రొనౌన్ అవుతుంది, దెమ్ అనేది ప్రొనౌన్ అవుతుంది, దే అనేది ప్రొనౌన్ అవుతుంది, హెర్ అనేది ప్రొనౌన్ అవుతుంది. ఆమె ఒక లేడీ ఉన్నారు, ఆమె పేరేమో నౌన్ అవుతుంది, ఆమెకు బదులు షీ అని వాడుతున్నాం కనుక ఇది ప్రొనౌన్ అవుతుంది. దెమ్ అంటే వారు ఉన్నారు, కొంతమంది మనుషుల బదులు అనమాట, అందువల్ల ఇది ప్రొనౌన్ అవుతుంది. దే వారు, ఇది కూడా ఆ మనుషుల బదులు కదా, నౌన్ కి బదులు. మనుషుల పేర్లు నౌన్ అవుతాయి, దానికి బదులుగా వచ్చింది కదా, ఇది ప్రొనౌన్ అవుతుంది. అండ్ ఫండ్ ఆఫ్ హెర్ అంటే ఇక్కడ ఎవరైతే లేడీ ఉన్నారో ఆమె యొక్క షీకి సంబంధించిన ప్రతివి ప్రొనౌన్ అవుతాయి. సో ఇవన్నీ ప్రొనౌన్స్. ఇది 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 ప్రొనౌన్స్ అవుతాయి. ఓకే, పి అన్నట్టు అంటే ప్రొనౌన్స్ కవి హృదయం. తర్వాత ఈజ్ అనేది వెర్బ్ అవుతుంది. ఓకే, ఫాండ్ ఆఫ్ అనేది ఎడ్జెక్టివ్ కావచ్చు, లైక్ అడ్వర్బ్ కావచ్చు. ఆమె ఇష్టపడుతుంది కదా, అడ్వర్బ్ కావచ్చు. ఓకే, అది సంగతి. ఇది కూడా వర్బ్ అవుతుంది, ఆర్ అనేది వర్బ్ అవుతుంది. ఓకే, ఇది వర్బ్, ఇది వర్బ్.
ఓకే, ఫాండ్ ఆఫ్ ఇది ఒక ఫ్రేజ్. ఇష్టపడుతోంది అని అర్థం అనమాట. ఫాండ్ తో ఎప్పుడు ఆఫ్ వాడాలి, ఈ ప్రిపోజిషన్ వాడాలి, ఫాండ్ తో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అది సంగతి. సో షీ అనేది ప్రొనౌన్, దెమ్ ప్రొనౌన్, దే ఈజ్ ప్రొనౌన్, అండ్ హెర్ ఈజ్ ఆల్సో ఏ ప్రొనౌన్. ఓకే, తర్వాత ఇక్కడ ఒక ఒక సెంటెన్స్ గుర్తొస్తుంది నాకు, అది చెప్తాను. అది 12 అని చెప్తాను. 12 లేదు, కానీ 12 అని చెప్తాను. 12. మై చిల్డ్రన్, మై చిల్డ్రన్ అండ్ యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్, చిల్డ్రన్ ఆర్ క్వార్లింగ్, ఆర్ క్వారలింగ్. క్వారల్ స్పెల్లింగ్ చూడండి, కరెక్ట్ చేయండి. క్వార్లింగ్ విత్ ఆర్ చిల్డ్రన్. ఓకే, అది మాట సంగతి. మై చిల్డ్రన్ నా యొక్క పిల్లలు, అండ్ యువర్ చిల్డ్రన్ ఈ యొక్క పిల్లలు, ఆర్ క్వార్లింగ్ విత్ అవర్ చిల్డ్రన్ మన యొక్క పిల్లలతో దెబ్బలాడుకుంటున్నారు, కొట్టుకు వస్తున్నారు అనమాట. అంటే టిపికల్ గా ఇది అప్రాచ్ వెస్టర్న్ ఫ్యామిలీస్ లో చూస్తూ ఉంటాం. ఓకే, ఎక్స్ ఎవరో ఉంటాడు, ఎవరో మేల్ ఉంటాడు, ఫిమేల్ ఎవరో ఉంటుంది ఆవిడ. ఇతనికేమో ఒక లేడీతో కొంతమంది పిల్లలు పుట్టుంటారు, ఈవిడికి వేరే పురుషులతో కొంతమంది పిల్లలు పుట్టుంటారు. వాళ్ళిద్దరూ ఏదో వాళ్ళు డైవర్స్ లేవో తీసుకున్నారు అనుకుందాం. తర్వాత వీళ్ళిరువురు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకి పిల్లలు పుడతారు. అది అటువంటి సిచ్యుయేషన్ అనమాట. సో మై చిల్డ్రన్, నా యొక్క అనేటువంటిది ప్రొనౌన్ అవుతుంది. ఓకే, ఆఫ్ మీ కదా, అంటే అతని పేరు చెప్పట్లేదు, ఆ పేరు నౌన్ అవుతుంది. ఆ నౌన్ సంబంధించిన ఇది ప్రొనౌన్ అవుతుంది. అట్లనే నీ యొక్క ఇది నువ్వు ఎవరో చెప్పట్లేదు, ఆ నువ్వు అనేది నౌన్ అవుతుంది. ఆ నువ్వు యొక్క పేరు ఉంటుంది కదా, నౌన్ అవుతుంది. నౌన్ బదులు వాడుతున్నారు కదా, ఇది ప్రొనౌన్ అవుతుంది. తర్వాత ఆర్, మన వీక్ సంబంధించింది వీ ప్రొనౌన్, అలాగే ఆర్ కూడా. వీ అంటే మేము. ఓకే, ఇక్కడ మేము అని కొంతమంది మనుషులు, వాళ్ళ వాళ్ళ పేర్లు ఏమో నామవాచకాలు అవుతాయి, నౌన్స్, వాటికి సంబంధించి కనుక ఇది ప్రొనౌన్ అవుతుంది. సో ఇందులో ఏమిటి, ఇది నౌన్, ఇది ప్రొనౌన్, ఐమ్ సారీ, ఇది ప్రొనౌన్, ఇది ప్రొనౌన్, ఇది ఒక ప్రొనౌన్. ఓకే, తర్వాత ఇది కూడా ఒక ప్రొనౌన్. ఓకే, ఇవన్నీ ప్రొనౌన్స్. ఓకే, మై, యువర్, ఆర్, దీస్ ఆర్ ప్రొనౌన్స్. ఓకే, మై చిల్డ్రన్ కూడా ప్రొనౌన్ అనుకోవచ్చు. అట్లనే యువర్ చిల్డ్రన్ ప్రొనౌన్ అనుకోవచ్చు, అవర్ చిల్డ్రన్ ప్రొనౌన్ అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ క్వారెల్ దెబ్బలాడుకుంటున్నారు, అందువల్ల చేసే పనిని తెలుపుతుంది కనుక ఇది వర్బ్ అవుతుంది. ఓకే, అండ్ అనేది ఏమవుతుంది, కంజంక్షన్ అవుతుంది. అండ్ అనేది కంజంక్షన్ అవుతుంది, సముచ్చయం అంటాం, తర్వాత తెలుసుకుంటాం. ఇది కంజంక్షన్ అవుతుంది. ఓకే, విత్ అనేది ఒక ప్రిపోజిషన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఆర్ అనేది వర్బ్ అవుతుంది. ఓకే, స్థితిని తెలుపుతోంది కనుక బీయింగ్ అందులో వర్బ్ అవుతుంది. అది సంగతి. సో మై చిల్డ్రన్ అండ్ యువర్ చిల్డ్రన్ ఆర్ క్వార్లింగ్ విత్ అవర్ చిల్డ్రన్. ఓకే, నా యొక్క, మై, యువర్ అండ్ ఆర్, ఇవి ప్రొనౌన్లు అవుతాయి. తర్వాత 8 కొద్దాం మళ్ళా. మై కిచెన్ is running after its mother. My kitchen is running after its mother. ఓకే, నా పిల్ల తన తల్లి వెనకాల పరిగెడుతోంది. మై అనేది ప్రొనౌన్ అవుతుంది. తన యొక్క ఇది ప్రొనౌన్ అవుతుంది. ఓకే, అది సంగతి. మై అనేది ఏమిటి, నా యొక్క, నేనేమో నేను యొక్క పేరు నౌన్ అవుతుంది. నౌన్ సంబంధించిన ప్రొనౌన్ అవుతుంది. ఓకే, తర్వాత ఇట్స్ అంటే ఆఫ్ క్యాట్ అనమాట, ఆఫ్ దిస్ కిచెన్. ఓకే, ఆఫ్ కిటెన్ అనమాట, ఆఫ్ కిటెన్, ఆఫ్ దిస్. ఓకే, ఆఫ్ దిస్ కిటెన్ అనమాట. ఓకే, సో ఇట్స్ అంటే ఆఫ్ దిస్ కిటెన్ అనమాట. ఓకే, అందువల్ల ఈ ఈ నౌన్, కామన్ నౌన్ వాడకుండా దానికి సంబంధించి ఈ ప్రొనౌన్ వాడుతున్నాడు కనుక, ఈ వర్డ్ వాడుతున్నాడు కనుక ఇది ప్రొనౌన్ అవుతుంది. సో ఇవి రెండు ప్రొనౌన్లు అవుతాయి. ఓకే, ప్రొనౌన్లు అవుతాయి. Right? My kitchen is running after its mother. Okay.
ఇట్స్ మదర్ కూడా అనేది ప్రొనౌన్ అనుకోవచ్చు. ఓకే, నా యొక్క పిల్ల తన తల్లి వెనకాల, ఆఫ్టర్ అంటే వెనకాల అని చెప్పుకోవాలి, ఈజ్ రన్నింగ్ పరిగెడుతోంది, ఇది వర్బ్ అవుతుంది, ఇది వర్బ్ అవుతుంది. ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఓకే, అది సంగతి. తర్వాత 9. 9. Gopal says this slate is his, but I know it is mine. Gopal says, this slate is his. This slate is his. And, but I know it is mine. But I know it is mine. ఓకే, గోపాలు ఈ పలక తనది అని అంటున్నాడు, కానీ కానీ అది నాది అని నాకు తెలుసు. గోపాల్ సేస్ దిస్ స్లేట్ ఇస్ హిస్. గోపాలు ఈ పలక తనది అని అంటున్నాడు, కానీ బట్ ఐ నో ఇట్ ఈస్ మైన్. కానీ అది నాది అని నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్నాను అన్నమాట. ఇక్కడ దిస్ అంటే ఇది ఒక ప్రొనౌన్ అవుతుంది, ఈ అనేది ప్రొనౌన్ అవుతుంది, హిజ్ అంటే ఆఫ్ గోపాల్, అందువల్ల ఇది కూడా ప్రొనౌన్ అవుతుంది. గోపాల్ నౌన్ అవుతుంది, మనిషి యొక్క పేరు. ఓకే, నౌన్ బదులు వాడాడు, నౌన్ కు సంబంధించింది కనుక హిజ్ అనేది ప్రొనౌన్ అవుతుంది. బట్ ఐ అనేది కూడా ప్రొనౌన్ అవుతుంది. ఓకే, ఒక మనిషి యొక్క పేరు బదులు వాడాడు కదా, నేను నా పేరు బదులు వాడాను, నా పేరు నౌన్ అవుతుంది, దాని బదులు వాడింది ప్రొనౌన్ అవుతుంది. ఇట్ అంటే ఏంటి, స్లేట్, అందులో ఇది ప్రొనౌన్ అవుతుంది. మైన్ అంటే నాకు సంబంధించిన, ఆఫ్ మీ అన్నమాట, ఆఫ్ మీ అని అర్థం మైన్ అంటే. సో ఐకి సంబంధించినవన్నీ ప్రొనౌన్లు అవుతాయి. సో ఇవన్నీ ప్రొనౌన్లు ఏమేమిటి, ప్రొనౌన్లు ఇదొకటి, 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 ఇవన్నీ ప్రొనౌన్స్. Okay. Yeah. Gopal says this slate is his, but I know it is mine. Gopal. Yeah. దిస్ అంటే ఈ అనేది ప్రొనౌన్ అవుతుంది, హిజ్ అనేది అతని యొక్క కదా, ఇది ప్రొనౌన్ అవుతుంది. గోపాల్ బదులు వాడాము. దిస్ అంటే ఇది అంటే దిస్ స్లేట్ అనేది ప్రొనౌన్ అవుతుంది. ఓకే, తర్వాత నేను అనేది కూడా ప్రొనౌన్ అవుతుంది. ఇట్ అది ప్రొనౌన్ అవుతుంది. ఇట్ అంటే స్లేట్ బదులు వాడాడు, దిస్ స్లేట్ బదులు అది ప్రొనౌన్ అవుతుంది. మైన్ అంటే నా యొక్క, ఆఫ్ మీ, ఐ అనేది ప్రొనౌన్ అవుతుంది, దానికి సంబంధించిన ప్రొనౌన్లు అవుతాయి. సో ఇవి ప్రొనౌన్లు. సేస్ అంటే చెప్తున్నాడు, ఇది వర్బ్ అవుతుంది, చేస్తున్న పని తెలుపుతుంది, డూయింగ్ అందులో ఇది వర్బ్ అవుతుంది. ఈజ్ అనేది కూడా వర్బ్ అవుతుంది. ఓకే, బీయింగ్ అని తెలుపుతున్న వర్బ్ అవుతుంది. బట్ ఐ నో నేను ఎరిగి ఉన్నాను, ఇది కూడా వర్బ్ అవుతుంది. ఇవన్నీ వర్బ్స్ ఇవి. ఓకే, తర్వాత ఈజ్ కూడా వర్బ్ అవుతుంది, ఇది బీయింగ్ తెలుపుతుంది, ఉంది, వర్బ్ అవుతుంది. గోపాల్ సేస్ దిస్ లెట్ ఇస్ హిస్, బట్ ఐ నో ఇట్ ఇస్ మైన్. సో దిస్, హిస్, ఐ, ఇట్, మైన్ అనేటువంటివి ప్రొనౌన్స్, సర్వనామాలు అవుతాయి. ఓకే, 11 10 ఐఎమ్ సారీ 10. He will not lend me his pen. He will not lend me his pen. Okay. అతను నాకు తన కలవని ఇవ్వడు, అప్పు ఇవ్వడు అంటే చేయబదులు అనమాట. అతను అనేది ఒక మనిషి యొక్క పేరేమో నౌన్ అవుతుంది, దాని బదులు వాడేది కనుక సర్వనామం అవుతుంది, ఇది ప్రొనౌన్ అవుతుంది. అలాగే నా పేరు బదులు వాడే, నా పేరు నౌన్ అవుతుంది, దాని బదులు వాడింది కనుక, ఐకి సంబంధించింది కనుక ఇది ప్రొనౌన్ అవుతుంది. హిజ్ అంటే అతని యొక్క, అందులో ఇది కూడా ప్రొనౌన్ అవుతుంది. ఓకే, హీ విల్ నాట్ లెండ్ మీ హిస్ పెన్. అతను తన కలముని నాకు అరువు ఇవ్వడు. విల్ నాట్ లెండ్, లెండ్ అంటే అరువు ఇవ్వడం అనమాట. విల్ నాట్ లెండ్ అంటే అరువు ఇవ్వడు అనమాట. సో హీ అనేది, మీ అనేది, హిజ్ అనేది ప్రొనౌన్లు అవుతాయి. లెండింగ్ అనేది వర్బ్ అవుతుంది, ఇదేమో మెయిన్ వర్బ్ అవుతుంది, ఆక్సిలరీ వర్బ్ అవుతుంది, వెళ్ళి. ఓకే, విల్ నాట్ ఇదంతా వర్బ్ అనుకోవచ్చు. ఓకే, అది ఇది కామన్ నౌన్. హిజ్ పెన్ అనేది కూడా ప్రొనౌన్ అవుతుంది. ఓకే, అది సంగతి. 11. This is the last question of this exercise.
cried out, Jesus, thou art our Lord. He cried out. He cried out. He cried out, Jesus, uh, thou art, thou art our Lord. అవర్ లార్డ్. ఇది ఓల్డ్ ఇంగ్లీష్. మీరు షేక్స్పియన్ బుక్స్ లో అది చూస్తూ ఉంటారు, ఆ టైం అనమాట. హీ క్రైడ్ అవుట్, జీసస్ ద అవర్ లార్డ్. అతను అరిచాడు. ఎవరు అరిచాడు? అతను అనేది ఒక మనిషి యొక్క పేరు బదులు వాడింది కనుక ఇది ప్రొనౌన్ అవుతుంది. అరిచాడు ఏమని? జీసస్, ఓ యేసు ప్రభువా, ద ఆర్ట్, నీవు, ఇది ప్రొనౌన్ అవుతుంది. అవర్ లార్డ్, మా యొక్క ప్రభువు. ఆర్ట్ అంటే ఆర్ అని అర్థం చేసుకోవాలి, కళ కాదు. ఆర్ అని అర్థం చేసుకోవాలి. ఇది ఓల్డ్ ఇంగ్లీష్, ఇది షేక్స్పియన్ టైంది. ఓకే. హీ క్రైడ్ అవుట్, జీసస్ ద లార్డ్. అతను అరిచాడు ఏమని? ఓ యేసుక్రీస్తు, నువ్వు మా యొక్క ప్రభువుగా ఉన్నావు అని అన్నమాట. అందువల్ల హీ అనేది అతని యొక్క పేరు నౌన్కి బదులు వాడేబడింది కదా, హీ అనేది సర్వనామం అవుతుంది, ప్రొనౌన్. ఓకే. తర్వాత జీసస్ అనేది నౌన్ అవుతుంది. ఇక్కడ ఇది ఒక మనిషి పేరు. ఓకే. దేవదూత అంటారు అట్లాగా. ఇది ఒక మనిషి పేరు కనుక నౌన్ అవుతుంది. ధౌ అనేది కూడా ప్రొనౌన్ అవుతుంది. యు అని అర్థం అనమాట. ధౌ అంటే. ఆర్ అంటే మా యొక్క, ఇది కూడా ప్రొనౌన్ అవుతుంది. ఓకే. అది సంగతి. యా యా అంటే ఆర్ అంటే ఇది వర్బ్ అవుతుంది. ఇది వర్బ్ అవుతుంది. ఓకే. క్రైడ్ అంటే అరిచాడు. ఇది వర్బ్ అవుతుంది. అవుట్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఓకే. సముచ్చయం అట్లా విభక్త్యర్థ పదం ఏదో ఉంటున్నారు తెలుగు. ఓకే. సో హీ క్రైడ్ అవుట్, జీసస్ ద లార్డ్. హీ అనేది, దౌ అనేది, ఆర్ అనేవి ఇందులో సర్వనామాలు ప్రొనౌన్స్ అవుతాయి. ఓకే. సో దీనితో ఈ ఎక్సర్సైజ్ నేను పూర్తి చేశాను. రేపు ఎక్సర్సైజ్ 6 మొదలు పెడదాం. మీరు ఇవి ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్పినవన్నీ మళ్ళా నేను తప్పు చెప్పాను, ఒప్పు చెప్పాను, మీరు పుస్తకం చక్కగా దగ్గర పెట్టుకుని బేరీజ్ వేసుకోవాలి. ఓకే. తప్పు చెప్పను, నాకు తెలిసి తప్పు చెప్పను, అయినా సరే మీరు మళ్ళా క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే. టు ఎర్ ఈజ్ హ్యూమన్ కదా, అదే సంగతి. ఓకే. సో ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్. ఓకే. ప్రాక్టీస్ మేక్స్ వన్ పర్ఫెక్ట్ కదా. సో అభ్యాసం కుసు విద్య. అభ్యాసం చాలా అవసరం. ఆ విధంగానే మనం ఏదైనా నేర్చుకోగలం కదా, అది సంగతి. సో ఇంతటితో ఇవాళ పాఠాన్ని నేను ముగిస్తాను. మళ్ళీ మరుసటి పాఠంలో కలుద్దాం. ఓకే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ present your comments, then reviews, and then okay, response, and then abuses, whatever, if at all there are any and such things in my comments. Okay, in the comments for this lesson. Okay, I welcome your criticism, right, and the review. Okay, it gives me encouragement. Okay, మీ స్పందన నాకు ఊపిరినిస్తుంది. Right? I wish you all the best. God bless you all.